వెల్కమ్ టు మూవీ మిక్చర్. కూలీతో నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ 6 నెలల్లో అల్లు అర్జున్తో సినిమా సెట్ చేసుకున్నాడు. విడుదలై 2 ఫ్లాప్ తర్వాత వెట్రిమారన్ అరసన్ పట్టాలెక్కించాడు. వీళ్ళ సంగతి సరే, డిజాస్టర్స్ చూసిన మిగిలిన స్టార్ దర్శకుల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్టులు ఎవరితో? కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత 2 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నారు. మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్ల నుండి పారంజిత్, లోకేష్ కనగరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంతమంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్, పారంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్స్ట్ ప్రాజెక్టులేంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. కూలీపై అంచనాలు పెంచిన లోకేష్ కనగరాజ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడంలో తడబడ్డాడు. మల్టీ స్టారర్స్ ను చేతిలో పెట్టుకుని సరైన రిజల్ట్ అందించలేకపోయాడు లోకే. రజనీ, అతడి ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనయ్యాడు. తలైవాతో మరొక మూవీ చేసే ఛాన్స్ ని పోగొట్టుకున్నాడు. తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు కార్తీ మూవీని హోల్డ్ చేసి 6 నెలలు తిరిగేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సెట్ చేసుకుని అనౌన్స్మెంట్ చేసేశాడు. విడుదలై 2తో ఫ్లాప్ చూసిన వెట్రిమారన్ సూర్యతో సినిమా పట్టాలెక్కిస్తాడు అనుకుంటే కాస్త గ్యాప్ తీసుకుని శింబుని లైన్ లో పెట్టాడు. అరసన్ మూవీని స్టార్ట్ చేశాడు వెట్రి. గ్యాంగ్స్టర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. విక్రమ్తో తంగలాన్ తీసి చేతులు కాల్చుకున్న పారంజిత్ కూడా నెక్స్ట్ వెట్టువం అనే ఫిల్మ్ చేస్తున్నాడు. దీని తర్వాత సార్పట్ట సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు పారంజిత్. సో ఈ ముగ్గురికి ఒక విజన్, ఓ పద్ధతి, ప్లాన్ ఫిక్స్ అయింది. కానీ రెట్రో ఫ్లాప్ తర్వాత కార్తిక్ సుబ్బరాజు నెక్స్ట్ ఎవరితో అన్నది క్లారిటీ మిస్ అయింది. బెస్ట్ ఫ్రెండ్ లోకేని చూసైనా కూడా కంగారు పడ్డం లేదు ఈ డైరెక్టర్. థగ్ లైఫ్ తో ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత మణిరత్నం నెక్స్ట్ సినిమా ఏంటో ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు. అయితే ధ్రువని కాసేపు విజయ్ సేతుపతితో వర్క్ చేయబోతున్నాడని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఈ దర్శకుడి పరిస్థితి ఇలా ఉంటే శంకర్ సిచ్యువేషన్ ఏంటో? 2025లో కోలీవుడ్ సీనియర్ దర్శకులు మణిరత్నం, శంకర్, మురుగదాస్ ఫ్లాపులతో పోటీ పడ్డారు. మీరేనా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్ కొట్టే సినిమాలు ఇచ్చేది, నేను ఇవ్వలేనా అంటూ ఒకరికొకరు వరస్ట్ మూవీస్ ఇచ్చి ముగ్గురు సక్సీడ్ అయ్యారు. థగ్ లైఫ్ తో మణిరత్నం, గేమ్ చేంజర్ తో శంకర్ కోలీవుడ్ పరువు తీశారు. ఇక మురుగదాస్ అయితే అటు బాలీవుడ్ ఇటు తమిళను ఇద్దరిని డిసప్పాయింట్ చేశాడు. థగ్ లైఫ్ తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నం, విజయ్ సేతుపతితో, ధ్రువ్ విక్రమ్ తో మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ నెక్స్ట్ ఏ హీరోతో ఏ జోనర్ చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. కానీ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఓ భారీ ప్రయోగానికి రెడీ అయ్యాడు శంకర్. మణిరత్నమేనా హిస్టారికల్ పీరియాడిక్ మూవీస్ తీసేది, నేను తీయలేనా అనుకుంటూ వేల్పారి అనే నవలను మూవీగా తీస్తానని అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలే లేవు. సల్మాన్ తో సికిందర్, శివకార్తికేయన్తో మద్రాసి తీసి 2 ఫ్లాపులు మూటగట్టుకున్నాడు మురుగదాస్. నెక్స్ట్ ఎవరు ఏ హీరోతో కొలాబరేట్ కాబోతున్నాడని క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు శింబు, కార్తీలకు కథలు చెబుతున్నాడన్నది చెన్నై టాక్. ఇక కంగువాతో సూర్య ఫ్యాన్స్, మూవీ లవర్స్ ను కంగు తినిపించిన శివ ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. అజిత్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడని ఎదురు చూస్తుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత మరొక ఛాన్స్ ఇచ్చిన అదిక్ రవిచంద్రన్కే డేట్స్ ఇవ్వడం లేదు. ఇక శివకిస్తాడా? మరి దర్శకుడు ఎవరిని లైన్లో పెడతాడో చూడాలి.